అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంజాయి వాడకం అధికమైంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు కరీంనగర్ పోలీసులు. ఇప్పటికే లియో అనేటువంటి డాగ్ ఏదైతే శిక్షణ పొందినటువంటి మాదక ద్రవ్యాలు అరికట్టడానికి, గంజాయి సరఫరాను అరికట్టడానికి ప్రత్యేక శిక్షణ తీసుకున్నటువంటి డాగు, అలాగే ఇతర సిబ్బందితోని నార్కోటిక్ విభాగము కరీంనగర్లోని గంజాయి సరఫరాదారులపైన ఉక్కుపాదం మోపింది. 133 కిలోల గంజాయి నిల్వల్ని స్వాధీనం చేసుకొని దగ్ధం చేశారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం. అలాగే కిరాణా షాపులు, పాన్ షాపులు, వివిధ ప్రాంతాల్లో విద్యా సంస్థలు, పార్కులు, వివిధ కూడళ్ల వద్ద గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా గత కొంతకాలం నుంచి విక్రయిస్తున్నారు. బాలలు, యువత పెడదారి పడుతూ అనేక నేరాలు చేయడంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వివిధ ప్రాంతాలు, గ్రామీణ పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా గంజాయి అరికట్టడానికి మేము చర్యలు తీసుకుంటాం. దానిలో ఇన్వాల్వ్ అయిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు పోలీస్ బాస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.